హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రాగి దోశలోకి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ రాగి దోశలోకి మాత్రమే కాదు, మామూలు దోశలోకి కూడా బాగుంటుంది. మరి దీన్ని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ క్వాంటిటీని బట్టి 1 కప్పు పల్లీలను తీసుకున్నాను. కారాన్ని బట్టి మిరపకాయలను కూడా తీసుకున్నాను. మిరపకాయలు మోడరేట్గా కారం ఉండడం వల్ల 5-6 తీసుకున్నాను. ఇలా తుంచి తీసుకోవాలి. మిరపకాయను తుంచి తీసుకోకపోతే ఆయిల్ వేసినప్పుడు మొహం పైన చిట్లుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సర్ గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసి రుచికి సరిపడంత ఉప్పు, కొన్ని నీళ్లను వేసి ఇలా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు, 5-6 ఎండుమిర్చీలు ఇలా తుంచి వేసుకొని ఫ్రై చేసుకుందాం. మొత్తం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తాలింపును చట్నీలో వేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన చట్నీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.